నల్గొండ జిల్లాలో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ గనుల విస్తరణపై అవాంతరాల మధ్యనే ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. దామరచర్ల మండలం గణేష్ పహాడ్ శివారులో పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. లగచర్ల ఘటన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి పెన్నా సిమెంట్స్ అంటే ప్రస్తుతం ఆదాని కంపెనీ టేక్ఓవర్ చేసినటువంటి పెన్నా సిమెంట్స్ పరిధిలో ఈరోజు సున్నపురాయి గనుల విస్తరణకు సంబంధించి ప్రజాప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. 2022లోనే మైనింగ్ లీజు గడువు ముగిసినప్పటికీ కూడా అక్రమంగా ఈ తవ్వకాలు నిర్వహించారని ఒక ఆరోపణ పరిశ్రమ పైన ఉన్నది. దాంతో ఇటు కంపెనీ పైన పీసీబీ, ఎన్జీటీలకు ఇటు స్థానికులు ఫిర్యాదు చేయడంతో గనుల అనుమతులు, తవ్వకాలకు సంబంధించిన అనుమతులు అధికారులు నిలిపివేశారు. అప్పటి నుంచి కూడా ప్రజాప్రాయ సేకరణ చేపట్టేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ వివిధ కారణాలతో అయితే వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఇప్పటివరకు 2 పర్యాయాలు వాయిదా పడింది. లగిచర్ల ఘటన తర్వాత మరో 2 రోజుల వ్యవధిలోనే ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంది. కానీ లగిచర్ల ఘటన నేపథ్యంలో అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సేకరణను కూడా రద్దు చేయడం జరిగింది. ఈరోజు తిరిగి అంటే లగిచర్ల ఘటన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్నటువంటి ప్రజా సేకరణగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు లగిచర్ల ఘటన నేపథ్యంలో చాలా కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది. పూర్తిగా నిర్బంధం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజాప్రాయ సేకరణ అనేది ఒక ప్రజల మధ్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ పరిశ్రమ లోపల చాలా దాదాపు అంటే మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే దాదాపు ఒక 2 కిలోమీటర్ల లోపల పరిశ్రమకు అనుబంధంగా ఉన్నటువంటి దాదాపు 4-5 చెక్ పోస్టులు దాటుకొచ్చిన తర్వాతనే ఈ ప్రజాప్రాయ సేకరణ కాబట్టి ఒక కామన్ పబ్లిక్ రావాలంటే దాదాపు 4-5 చెక్ పోస్టులు అక్కడ దాటుకొని రావాల్సి ఉంటుంది. కనీసం దీనిపైన ఇటు రెవెన్యూ యంత్రాంగాన్ని, పొల్యూషన్కి సంబంధించిన యంత్రాంగం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన అధికారులు కానీ ఇలా ఈ ప్లేస్ ఎలా అనుమతించారని చెప్పి స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం అనుమతి ఉన్న వాళ్ళకు మాత్రమే అనుమతిస్తున్నారు. అంటే ముందస్తుగా అనుమతి తీసుకొని లేకపోతే పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు మాత్రం అనుమతిస్తున్నట్టు కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఐడి కార్డులు చెక్ చేయడం, స్థానికులు అదేవిధంగా కొంతమంది దగ్గర ఇక్కడ వచ్చినటువంటి మహిళల దగ్గర చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక రాశి అంటే ఒక జిరాక్స్ అందరు కూడా ఒకటే ఫార్మాట్లో రాసి వాళ్ళతో సంతకాలు పెట్టి ఇచ్చినట్టు కూడా మనకు కొన్ని ఇక్కడ పత్రాలు కూడా ఉన్నాయి. వెంటనే వీలైనంత త్వరగా ఇక్కడ పరిశ్రమ ఏర్పడితే మాకు లాభం జరుగుతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వెంటనే అనుమతించగలరని చెప్పి కొంతమంది మహిళలను కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేతిలో కూడా పేపర్లు పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక ఫార్స్గా జరుగుతుందని ఒక ఆరోపణ అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ ప్రజాప్రాయ సేకరణ 2 పర్యాయాలుగా జరగనుంది. ఉదయం నల్లగొండ జిల్లా పరిధిలో ప్రస్తుతం చూసినట్లయితే నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ తర్వాత సూర్యాపేట జిల్లాకి సంబంధించిన అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రాయ సేకరణ నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 304 హెక్టార్లలో గనుల తవ్వకాల కోసం ఈ ప్రజాప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. ఇది ఇటు నల్గొండ జిల్లాకి సంబంధించి దామరచర్ల మండలం గణేష్ పహాడ్ పరిధిలో 303 హెక్టార్లు, సూర్యాపేట జిల్లా సూర్యాపేట పరిధికి సంబంధించి మరొక 100 హెక్టార్లకు సంబంధించి ఈ ప్రజాప్రాయ సేకరణ అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇప్పటికిటు గతంలో జరిగిన పరిణామాలు అదేవిధంగా లగిచర్ల ఘటన నేపథ్యంలో అధికారులు సూర్యాపేట అదేవిధంగా నల్గొండ జిల్లాకి సంబంధించిన పోలీసులు అయితే పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 7-8 జిల్లాల నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా ఇటు పోలీసు సిబ్బందిని ఇక్కడికి మోహరించి మొత్తం కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిస్థాయి ఈ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం అత్యంత కట్టుదిట్టమైన దుర్భేద్యమైన భద్రత నడుమ ఈ ప్రజాప్రాయ సేకరణ జరుగుతుందని అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.